మీరు ఇప్పుడు వినబోతున్నది ఒక పెద్ద నగరానికి సరిహద్దుగా ఉన్న ఒక చిన్న కాలనీ కథ. ఆ కాలనీ దాటాలంటే ఒక అడవిని ముందుగా దాటాలి. ఆ అడవిలో ఒక 50 ఏళ్ల వ్యక్తి తన బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. అతనికి ఎవరో వెంబడిస్తున్నట్టు అలికిడి రావడం మొదలయ్యింది. వెనక్కి తిరిగి చూసినా ఫలితం లేదు. అక్కడ ఏమీ కనబడడం లేదు. అతను ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి సిగరెట్ వెలిగించుకున్నాడు. చివరికి ఏమైందో ఏమో, తెల్లవారేసరికి అదే బైక్ మీద కుప్పకూలి పడి ఉన్నాడు. అతని 2 చెవుల నుంచి విపరీతంగా రక్తం కారుతూ ఉంది. అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్కు వచ్చిన పోలీసులకు కూడా అంతు చిక్కలేదు. ఆ శవం దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక పిచ్చివాడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ పిచ్చివాడే ఆ బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని ఫాలో చేసి ఇలా మర్డర్ చేసి ఉండొచ్చని వాళ్ళ అంచనా. మొదట పిచ్చివాడు నాకేమీ తెలియదు అన్నట్టుగా అమాయకపు మొహంతో ఉన్నాడు. కానీ అతన్ని ప్రైమరీ సస్పెక్ట్ కింద పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తమదైన స్టైల్లో విచారించారు. రేయ్, అసలు ఏమైందో మర్యాదగా చెప్పురా. దానికి సమాధానంగా పిచ్చివాడు ఇలా అన్నాడు. ఆ చచ్చిన వాడే కాదు, మీకు కూడా కుక్క చావు రాసింది. మీ గురించి అంతా దేవుడు పైన వాడు చూస్తూనే ఉన్నాడు. ఆ పైవాడు మీకు తగిన శిక్ష వేస్తాడు అంటూ వెకిలిగా నవ్వాడు. అతని నవ్వుని చూసి చిర్రెత్తుకొచ్చిన అనిల్ ఇక ఆగలేకపోయాడు. నేను కాదురా చచ్చేది, నువ్వు చేస్తావు, ఉండు నీ పని చెప్తాను అంటూ అతనిపై విరుచుకుపడ్డాడు. చూసావా నీ పరిస్థితి ఏమైందో, మర్యాదగా ఇప్పుడైనా నిజం చెప్పరా అని అన్నాడు. ఈ విధంగా విచారిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్కి మరొక ఫోన్ వచ్చింది. ఇదే ప్యాటర్న్లో ఇంకొక మర్డర్ జరిగిందని, కాకపోతే ఈసారి కళ్ళలోంచి రక్తం కారుతూ శవం ఉంది అని. ఇంతకుముందు మర్డర్ జరిగిన అదే స్థావరానికి కొద్ది దూరంలో ఇంకొక మర్డర్ జరిగింది. కానీ ఈసారి అక్కడ పడి ఉన్నది ఒక లాయర్ శవం. కేసు కాస్త హై ప్రొఫైల్ అయ్యింది. చనిపోయింది లాయర్ కావడం, పైగా పిచ్చివాడిని అరెస్ట్ చేయడం, ఈ రెండిటి కారణంగా ఇన్స్పెక్టర్ అనిల్ బదిలీ వేటుకు గురికాక తప్పలేదు. ఈసారి అపాయింట్ చేసింది మంచి పవర్ఫుల్ ఆఫీసర్ అయిన కృష్ణ స్వరూప్ని. పేరుకు తగ్గట్టే బలమైన శరీరం, వెడల్పాటి బాహువులు అతని సొంతం. అతని కళ్ళల్లో నిజాయితీ కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు టేకప్ చేసిన ఏ కేసు ఓడిపోలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అతను ఎంత నిజాయితీ అండ్ కమిట్మెంట్ పర్సన్ అని. అతను ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచే ఆ కాలనీలో ఏం జరుగుతుందో అన్వేషించడం మొదలుపెట్టాడు. ముందుగా ఇవన్నీ జరుగుతుంది ఆ ఎంట్రన్స్లో ఉన్న అడవి దగ్గర నుంచి కాబట్టి ఆ అడవిని ముందుగా అన్వేషించడం మొదలుపెట్టాడు. దీని వెనుకున్న అదృశ్య శక్తిని అతను ఎలాగైనా కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు ఆ కాలనీని చూడడానికి వెళ్ళిన కృష్ణకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పగలంతా ఇంత అందంగా ఉండే ఈ కాలనీలో రాత్రిపూట హత్యలు జరగడం చాలా విచిత్రంగా అనిపించింది. ఇదిలా ఉండగా ఆ కాలనీలో కొత్త సమస్య పుట్టుకొచ్చింది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు చిన్నపిల్లలు మిస్ అవ్వడం మొదలైంది. ఇదంతా ఏదో అదృశ్య శక్తి చేస్తుందని కొంతమంది నమ్మడం కూడా మొదలు పెట్టేశారు. ఆ కాలనీ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్న కృష్ణ ఒక పథకాన్ని రచించాడు. అక్కడ మిస్ అవుతున్నది సంవత్సరం నుండి 4 ఏళ్లలోపు పిల్లలు. అలా సంవత్సరం నుండి 4 ఏళ్లలోపు పిల్లలున్న 9 ఇళ్లను అతను గుర్తించి 9 మంది పోలీసులను కాపలాగా ఉంచాలనుకున్నాడు. 3 రోజుల నుంచి పగలు రాత్రి కాపు కాయడం మొదలుపెట్టారు. కానీ అనుకోకుండా ఆ రోజు రానే వచ్చింది. అందరూ అనుకున్నట్టే పిల్లలు మిస్ అవడానికి కారణం మనుషులు కాదని ఆ రోజు అందరికీ తెలిసొచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలను తీసుకెళ్తుంది ఎవరో కాదు, ఒక భయంకరమైన రూపం కలిగిన ఆడదెయ్యం. కళ్ళు 2 బయటకు పొడుచుకొచ్చి పళ్ళుతో ఎంతో క్రూరంగా ఉన్న ఆ దెయ్యాన్ని చూసి దెయ్యాలు సైతం భయపడతాయనడంలో
అతిశయోక్తి లేదు. ఆ రోజు ఆ దెయ్యం సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న ఇంటి బయటకు వెళ్ళి బిగ్గరగా అరుస్తూ, తలుపులు బాదుతూ, మనుషులు ఆర్తనాదాలు పెట్టినట్టుగా అరవడం మొదలుపెట్టింది. అది విన్న ఇంట్లో వాళ్ళు, కాపలా ఉన్న పోలీసు ఒక్కసారిగా బయటికి రావడానికి బయలుదేరారు. తీరా బయటికి వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేదు. కానీ హోరు గాలి మాత్రం ఘోరంగా వీస్తుంది. అన్నీ సరిగ్గానే ప్లాన్ చేశారు, కానీ ఒకే ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉన్నారని, వాళ్ళలో చిన్న పాప 1 సంవత్సరం బిడ్డ ఇంట్లోనే ఉందని వాళ్ళకి ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే పిల్లలు మిస్ అవ్వడాన్ని గమనించిన వాళ్ళ తల్లి ఆ బిడ్డను గురించి ఎవరికి తెలియకుండా పెంచుతుంది. ఇప్పుడు ఆ బిడ్డకే అపాయం వచ్చింది. వీళ్ళందరూ బయటకు చూస్తూ ఉండగానే లోపలికి వచ్చిన దెయ్యం ఆ బిడ్డను ఈడ్చుకుంటూ గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. జరిగిన విషయాన్ని పాప తల్లిదండ్రులు మరియు కానిస్టేబుల్ కృష్ణస్వరూప్కు చెప్పారు. అతను టార్చ్ లైట్ వెతుకొని అడవి మీదుగా బయలుదేరాడు. ఎటు చూసినా చిమ్మ చీకటి. దట్టంగా అల్లుకున్న ఆ పొగలాంటి చీకటిని చూసి ఎంతటి బలవంతుడైనా భయపడతాడంటే అతిశయోక్తి కాదు. అంతటి చీకటిని చూసి కృష్ణ గుండె కూడా సన్నగా వణికింది. అయినా అవన్నీ పక్కన పెట్టి బిడ్డ కోసం పరుగులు తీశాడు. ఆ అడవిలో ఎంత దూరం పరిగెత్తినా ప్రతిసారి ఒక ఇల్లే కనబడుతూ ఉంది. అలా ఆ ఇంటి నుంచి బయలుదేరిన ప్రతిసారి మళ్ళీ ఆ ఇంటి దగ్గరకే వచ్చి ఆగుతున్నాడు. ఇది చూసి అతనికి ఎంతో ఆశ్చర్యం, భయం కలిగాయి. ముందు ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని లోపలికి వెళ్ళాడు. ఎంతసేపు వెతికినా లోపల ఏమీ కనబడలేదు. కానీ చాలాసేపటి తర్వాత అతని చూపు గోడ మీద పడింది. ఆ గోడ మీద ఒక స్త్రీ తన చిన్న బిడ్డను ఎత్తుకొని ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫోటో ఒకటి అతను చూశాడు. అలా కాసేపు చూస్తూ ఉండగానే ఆ ఫోటోలో ఉన్న మనిషి దెయ్యంగా మారడం అతను గమనించి షాక్ అయ్యి 2 అడుగులు వెనక్కి వేశాడు. భయపడ్డావా? భయపడకుండా మాత్రం ఎలా ఉంటావులే ఇంతటి భయంకరమైన రూపాన్ని చూశాక. అందుకే ముందు ఇక్కడి నుంచి పారిపో అంది. ఏంటి, పసిబిడ్డలను తీసుకెళ్ళి చంపేసే నీలాంటి దాన్ని చూసి నేను భయపడాలా? ఏదో నీ బిడ్డ చచ్చిపోయింది అనుకుంటాను, కానీ నీ బిడ్డ చనిపోయిందని అప్పటి నుంచి ఎవరికి బిడ్డలు ఉండకూడదని వాళ్ళందరినీ తీసుకొచ్చి చంపేస్తున్నావు. ఇది నీకు న్యాయమేనా? పసిబిడ్డల గొంతులు కోసే ఇలాంటి పనులు మనుషులే కాదు దెయ్యాలు కూడా చెయ్యవు. నిన్ను చూసి నేను భయపడ్డావా? ఆల్రెడీ నిన్ను ఇక్కడి నుంచి తరివేయడానికి ప్లాన్ ఎప్పుడో సిద్ధం చేశాను. అతను కూడా బయలుదేరే ఉంటాడు. నిన్ను ఇక్కడి నుంచి తరివేయగలిగిన సమర్థుడినే పట్టుకున్నాను. వెయిట్ చెయ్యి అని అన్నాడు. అప్పటి వరకు ఎంతో క్రూరంగా కోపంతో ఉన్న దెయ్యం కాస్త నెమ్మదిగా ఇలా అంది. సార్, మీరు చెప్పేది నిజమే. నేను చిన్న బిడ్డలను తీసుకురావడం వాస్తవమే, కానీ ఎవ్వరికి ఏ హాని తలపెట్టలేదు. అందరినీ ఒకచోట ఎంతో శ్రద్ధగా ప్రేమగా పెంచుతున్నాను. కావాలంటే మీరు చూడండి అంటూ ఆ స్థావరాన్ని చూపించింది. అక్కడ ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న పిల్లలను చూసి కృష్ణ సైతం ఆశ్చర్యపోయాడు. అప్పుడు నిదానంగా దెయ్యం తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడం మొదలుపెట్టింది. దాదాపు 5 ఏళ్ల క్రితం తను ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డను భుజాన వేసుకొని మార్కెట్కు వెళ్ళి తిరిగి వస్తుండగా 2 కుర్ర వెధవలు బైక్ని గాల్లో లేపుతూ ముందు టైర్ని లేపాలనుకోవడంలో ఆ బండిని తీసుకొచ్చి బిడ్డపైకి తోసి బిడ్డ చావుకు కారణమయ్యారు. పైగా ఏ తప్పు చేయని నేను నా బిడ్డను కోల్పోయి అంత బాధపడుతుంటే పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టడానికి వెళ్తే కనీసం కేసు కూడా తీసుకోలేదు ఆ ముదరష్టపోడు అనిల్. తీసుకోకపోగా నేనే నా బిడ్డని చంపుకున్నట్టుగా కేసును క్లోజ్ చేశాడు. దానికి సపోర్ట్ చేసిన లాయర్ వెధవ, అలాగే దానికి సాక్ష్యం చెప్పిన ఇంకొక వెధవ, వాళ్ళిద్దరినీ ఎప్పుడో నేను చంపి నా పగ తీర్చుకున్నాను. ఇక మిగిలింది వాడే.
అని అతనికి చెప్తూ గుండెలు పగిలేలా ఏడ్చింది. అది ఎలా ఉందంటే, ఇదంతా విన్న కృష్ణకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు దెయ్యం కృష్ణతో ఇలా అంది, మీరే చెప్పండి సార్, దెయ్యాన్నైనా నేను ఒక్క బిడ్డకి ఏమీ కాకుండా అపాయం రాకుండా చూసుకుంటూ పెంచుతున్నాను. కానీ మనుషులైన మీరు నిజాయితీ పరులను ఇబ్బంది పెడుతూ దానితో డబ్బులు సంపాదించుకుంటూ సంతోషంగా బతుకుతున్నారు. ఇప్పుడు చెప్పండి, దీంట్లో నా తప్పేమైనా ఉందా అని అడిగింది. అప్పుడు కృష్ణ, నిజమే, ఇందులో నీ తప్పేమీ లేదు. సరే, ఇప్పుడు అవన్నీ కాదు, ఇలా చిన్న బిడ్డల్ని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం బాగలేదు. అలా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే నీకేం కావాలి అని అడిగాడు. రేపు అందరినీ ఈ చోటుకి తీసుకురండి, అప్పుడు చెప్తాను అని చెప్పింది. అలాగే అనుకుంటూ కృష్ణ అక్కడి నుండి జాలిగా బాధగా వెళ్ళిపోయాడు. చివరగా ఒక మాట, ఎన్నో దరిద్రమైన వీడియోల్ని, అసభ్యకరమైన వీడియోల్ని బాగా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తే మీకోసం ఇంకా ఎన్నో కథల్ని వీడియోల రూపంలోకి తీసుకొస్తాను. తర్వాత మీ ఇష్టం. జై హింద్.